మీ అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు. మరి ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే, మీరు బిడ్డ కోసం చాలా గుళ్ళు, చర్చిలు, మసీదులు తిరిగినట్టే ఇక్కడ కూడా వచ్చారు. అక్కడ గుళ్ళు, చర్చిలు, మసీదుల్లో ఒక ప్రసాదం ఇస్తారు. అలా ఇక్కడ కూడా ఒక ప్రసాదం ఇస్తాం. ఏమిటండి ఈ ప్రసాదం అంటే అన్నప్రసాదం. ఎందుకండి ఇది అన్నప్రసాదం? మనకి మీరు బిడ్డ కోసం వచ్చారు కాబట్టి బిడ్డ కావాలంటే ఆహారమే ప్రధానం. వీర్య వృద్ధికి కానీ అండాల క్వాలిటీకి కానీ ఆహారం అనేది మూలాధారం. అందుకని ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది మీకు తెలియాలి. మంచి ఆహారం తీసుకోవాలని అందరికీ తెలుసు. ఎలా తీసుకుంటే మంచి అవుద్ది అనేదే తెలియాలి. మంచి మనసుతో వండుకోవాలి. మీ అమ్మలాగా నా బిడ్డ బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలని చెప్పి మీ అమ్మ ఎలాగైతే వండిద్దో అలాగే మీరు కూడా నాకు బిడ్డ పుట్టాలి, ఇది వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి, విటమిన్స్గా, మినరల్స్గా, న్యూట్రియంట్స్గా, ట్రేస్ ఎలిమెంట్స్గా, యాంటీ ఆక్సిడెంట్స్గా చక్కగా నాకు ఉపయోగపడాలి, ఒక 12 బిడ్డని ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తూ మీరు ఆహారాన్ని వండుకోవాలి. తర్వాత తినేటప్పుడు కూడా చక్కగా భగవంతుడి ప్రసాదంగా తీసుకోవాలి. టీవీలు చూస్తూనో ఫోన్లు చూస్తూనో తినటం కాకుండా మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదంగా, యేసుప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంగా భావించి స్వీకరించాలి. అలాగే మంచి చేతుల మీదుగా కూడా మీరు ఆహారం అందేటట్టు చూసుకోవాలి. మీకు ఎవరైతే మిమ్మల్ని మేలు కోరుతారో, మీకు మంచి మనుషులు అనుకుంటారో వాళ్ళ ద్వారా మాత్రమే ఆహారం తీసుకోవాలి. అంటే మీ భార్య కానీ మీ అమ్మ కానీ వీళ్ళ చేతుల మీద పెట్టిన ఆహారమే తినాలి తప్ప ఎవరు పెడితే వాళ్ళు పెట్టింది, ముఖ్యంగా శత్రువులు, మీ కీడు కోరేవాళ్ళు పెట్టిన ఆహారాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. అది విషంతో సమానం. అందుకని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ మీకు విన్నాక ఇదేంటి ఇలా చెప్తున్నాడు ఈ డాక్టర్ గారు, భలే వెరైటీగా చెప్తున్నాడు, ఇవన్నీ ఎక్కడుంటాయి, ట్రాష్, సైన్స్ చెప్తాడని వస్తే ఈడేంటి బాబు ఇట్టా చెప్తున్నాడు అనుకోవచ్చు. మనం అందరం గాలి పీల్చి బతుకుతున్నాం, ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నాం. చూపించే ఆక్సిజన్ అంటే ఎవరూ చూపించలేరు, కానీ ఆక్సిజన్ పీల్చి బతకట్లేదా? అదే సైన్స్. ఇది కూడా సైన్సే. కాబట్టి మీరు ఆలోచనలు, మీ భావనలు ఆహారానికి వెళ్తాయి. మీరు ఇంట్లో పులిహార తింటే ఒట్టి పులిహారే. అదే గుడికి వెళ్ళి పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే అది ప్రసాదం. మీరు రోడ్డు మీద ద్రాక్షరసం తాగితే అది ఒట్టి జ్యూసే. అదే పాస్టర్ గారి చేతి మీదుగా బ్రెడ్, ద్రాక్షరసం తాగితే ప్రసాదం. అలాగే ముస్లింలు కూడా హలాల్ చేస్తారు. ఇవన్నీ ప్రతి మతంలో కూడా ఉన్నవి. కాబట్టి మనం రోజు రోజుకి కొత్త పోకడల్లో, రకరకాల వ్యసనాల్లో పడిపోయి ఇలాంటి విషయాలని మర్చిపోతున్నాం. కాబట్టి మీకు మళ్ళా గుర్తు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఒక బిడ్డని కోరుకుంటున్నారు. ఆ బిడ్డ పుడితే మీరు మాతృదేవత, పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారు. దేవుళ్ళు అవ్వాలంటే మీరు కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి. అందుకే ఇవన్నీ మనం చెప్తున్నాం. ఎక్కడా లేనిది ఇక్కడ ఎలా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి అని మీరు అనుకుంటారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ మీకు భోజనాలు పెట్టడం జరుగుతుంది. మీకు అందరికి కొందరికి విచిత్రంగా ఉంటుంది, కొంచెం వింతగానే ఉంటుంది. హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో భోజనం పెట్టడం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీద్. అందుకని ఇక్కడ మీకు ప్రసాదం దొరుకుద్ది. అలాగే మీకు ఇది ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు ఎందుకు? ఏదో ప్రచారాలు చేసుకోవడానికి ఏదో చూస్తున్నట్టున్నారు అనుకుంటారు. కాదమ్మా, సంవత్సరానికి 500 ఫీజు తీసుకుంటూ కూడా మనము ప్రసాదాన్ని ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు దాదాపు 7 నెలల నుంచి మన దగ్గరికి వచ్చే పేషెంట్లందరికీ పెట్టుకోగలుగుతున్నాం. ఎంత మన ఫీజు? సంవత్సరానికి 500. మరి నెలకి 3 లక్షలు, 2 లక్షలు పేరుతో ఐవీఎఫ్లు చేసే డాక్టర్ అమ్మ గారు ఇంకా ఈజీగా పెట్టచ్చు. మనకు టెస్టులని, బ్లడ్ టెస్టులని, మరి డాక్టర్ గారు కనపడటం అని, కన్సల్టేషన్ అని ఇవన్నీ లేట్ అవుతున్నాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇలాగే లేట్ అవుతుంది, మన దగ్గర కూడా లేట్ అవుతుంది. మరి మధ్యాహ్నం సమయానికి వాళ్ళకి ఆకలేసి భోజనానికి వెళ్ళాలంటే హోటల్కి పంపిస్తుంటే వాళ్ళు ఊరు కాని ఊరిలో దారి తప్పుతున్నారు. ఒకవేళ దొరికిన బడ్డీల దగ్గర ఏది పెడితే తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. వాళ్ళకి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది అని చెప్పి ఆవిడ ఒక అమ్మ మనసుతో ఆలోచించి నాకు ఈ ఐడియా చెప్పింది. ఎవరన్నా ఆలోచించారు ఇంతవరకు ఈ భూప్రపంచంలో? మరి అలాంటి ఆలోచన నుంచి నేను తీసుకుని నిజమే కదా అని చెప్పి ఇలా కార్యక్రమం 7 నెలల నుంచి మేము ఇది చేయగలుగుతున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాన్ని వీడియో ద్వారానో, ఫోటో ద్వారానో ఇంకొక డాక్టర్ గారు చూసి వారు కూడా మంచి మనసుతో చక్కగా వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు కూడా ఇలా భోజనం పెట్టుకోగలిగితే
ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. బంధువులు చెప్తే ఇక్కడికి వచ్చారో భగవంతుడు మిమ్మల్ని ఇక్కడికి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే దారి చూపించాడో వాళ్ళకు కూడా అలాగే ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా చూపిస్తాడని మా నమ్మకం. ఇప్పుడు మీరు అందరూ కూడా చక్కగా ఈ ఆహారాన్ని తీసుకోండి అమ్మ, భగవంతుడు ప్రసాదంగా భావించండి. ఎవరూ కూడా వృధా చేయొద్దు. చక్కగా మీరు తినగలిగినంత తినండి, తినలేకపోతే ఆయమ్మ కన్నా ఇవ్వండి తప్ప వృధా మాత్రం చేయొద్దు. ఇదొక అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా ఇంకా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ఏం చేయాలి, ఎలా మనం చేస్తే ఆ భగవంతుడు అనుగ్రహం పొంది ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే విషయాల్ని నేను కౌన్సిలింగ్లో చెప్తాను. మిగతా విషయాలు ప్రస్తుతం మాత్రం ఈ ఆహారం గురించి మాత్రం మనసులో పెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఇదే పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి. ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా చక్కగా మనసులో మంచి భావన చేస్తూ వండుకోండి, మంచి భావన చేస్తూ బిడ్డ వస్తున్నాడు అన్నట్టుగానే మీరు భుజించండి, భగవంతుడి ప్రసాదం లాగానే తింటూ ఉండండి. అలాగే మంచి చేతుల మీదుగా అందాలన్నాను. ఇక్కడ మేము మా చేతుల మీదుగా ఎందుకు అందిస్తున్నామంటే 16,000 మందికి సంతానం పొందేటట్టు చేశాడు భగవంతుడు ఈ చేతి ద్వారా. అంటే భగవంతుడికి దగ్గరగా నేను ఉన్నాను కాబట్టి నా చేతి ద్వారా మీకు అందితే మీకు మరి ఆ ప్రసాదం ఎలాగైతే పూజారి గారి ద్వారా, పాస్టర్ గారి ద్వారా, మసీదులో ఇమాం గారి ద్వారా అందితే అది ప్రసాదం ఎలా అవుతుందో ఇది కూడా ఆహారం ప్రసాదం లాగా వద్ది, మీరు అనుకున్న కోరిక నెరవేరుద్దనే ఆశయంతో చేస్తున్నాం. ఎన్నో వేల మందికి అన్నదానాలు చేశాం, ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మేము బయట చేస్తున్నాం. లయన్స్ క్లబ్లో రీజనల్ చైర్మన్గా నేను ఉన్నాను. ఎన్టీఆర్ డిస్టిక్, కృష్ణా డిస్టిక్ 2 జిల్లాలకి. మేడం గారు విజయవాడ జోన్కి జోన్ చైర్మన్గా ఉన్నారు, దుర్గతేజ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే వాకర్స్ క్లబ్లో నేను డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను, మేడం గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ 2 జిల్లాల్లో పోస్టులన్నీ మాకే ఇస్తున్నారంటే కొన్ని వేల మందికి మేము బయట సేవా కార్యక్రమాలు చేయిస్తున్నారు భగవంతుడు. ఆయన చేయిస్తున్నాడంటే నన్ను, మా దంపతులు ఆయన సెలెక్ట్ చేసుకున్నాడని అర్థం. మరి మేము చేసిన పుణ్య కార్యక్రమాల వల్ల, మేము పొందిన ఆ పుణ్యం వల్ల అది ప్రసాదం రూపంలో మీకు అంది, మీకు కూడా బిడ్డని కలిగిస్తుందేమోననే ఆశతో మేము ఈ ప్రసాదాన్ని మా చేతుల మీదుగా మీకు అందిస్తున్నాం. తప్పనిసరిగా అందరూ స్వీకరించండి. చక్కగా మీ అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి, మీ బిడ్డలు పుట్టాలి, మనవళ్ళు మనవరాలతో మీరు సంతోషంగా ఉండాలని దీవిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి.